సో ఈ 2026 ఈజ్ ఈక్వల్ టు 10. 10 అంటే 1 + 0 ఈజ్ ఈక్వల్ టు 1. 1 సూర్య భగవానుడు. సూర్య భగవానుడు దీవెనల వల్ల ఈ 2026లో పుట్టిన వాళ్ళకి నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మాభిమానం పుష్కలంగా ఉంటాయి. వీళ్ళు ఈ వ్యాపార రంగంలో చాలా బాగా రాణిస్తారు. గవర్నమెంట్లో ఉంటే వీళ్ళు కమాండింగ్ పొజిషన్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్లో ఉంటారు. సో 2026లో పుట్టిన వాళ్ళకి 2 నంబర్లు వ్యతిరేకం. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎవరైతే పేరులో 6 అక్షరాలు ఉంటాయి లైక్ నరేష్, రమేష్, సురేష్, రాజేష్, రాకేష్, సౌమ్య, స్వాతి, శ్వేత, స్వప్న. ఎందుకంటే 6 అక్షరాలంటే 6 శుక్రుడు, 2026 అంటే 1 సూర్యుడు, 1కి 6 పడదు. 1, 6 పడకపోవడం వల్ల కోపం పెరుగుతుంది. ఏ పని చేసినా బ్రేక్స్ వస్తాయి, ఎటు కదలలేము, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదము, విపరీతమైన డబ్బు ఖర్చు, ఏ పని చేసినా బ్రేక్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో మీ పేరులో 6 అక్షరాలు ఉంటే లేట్ చేయకుండా మీ పేరుని చెక్ చేసుకొని, మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీ పేరులో బలం ఎంత? ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు గురించి మీరు ఫీజు కట్టే వరకు చెప్పరండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉండే 5 నంబర్లో ఏ నంబర్ కన్నా పెట్టవచ్చు. 1 నంబర్కే పెట్టండి, లేదా నా పర్సనల్ నంబర్స్ రాసుకోండి. 9951971998. సెకండ్ నంబర్ 9966000317. 24 అవర్స్ లోపల అందరికి రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అని రిప్లై ఇస్తాను. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు వివరిస్తాను. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్